గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? హై హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునంద వ్లాగ్స్ అండ్ లైఫ్ స్టైల్కి. సో ఈరోజు అయితే ఫ్రైడే అండి. ఫ్రైడే మార్నింగ్ రొటీన్ అయితే నేను చూపిస్తున్నాను. అండ్ చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ టైం లిమిట్ కూడా చాలా తక్కువగానే పెట్టాను, ఎందుకంటే మనవి న్యూ వీడియోస్ కదండి. సో దట్ కొంచెం సబ్స్క్రైబర్స్ పెరిగేంత వరకు టైం లిమిట్ అంటూ నేను కొంచెం తక్కువ పెట్టుకుంటే వీడియోస్ చూడడానికి కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తారన్న ఉద్దేశంతో నేను తక్కువ టైంకి నేను వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నానండి. అది నా సాధ్యమైనంత వరకు, ఎందుకంటే ఎడిటింగ్ నేర్చుకుంటూ చేస్తున్నదన్నమాట ఇది అంతా ఎడిటింగ్ వరకు. సో కొన్ని మిస్టేక్స్ ఉంటే మాత్రం దయచేసి స్కిప్ చేసేయండి. సో ఈరోజు మార్నింగ్ అయితే నాకు ఇవాళ ఫ్రైడే కదండి, చర్చ్ ఉంది. అండ్ ఫస్ట్ ఫ్రైడే అయితే స్పెషల్ అనమాట. చర్చ్లో స్పెషల్ ప్రేయర్స్ ఉంటాయి. సో దట్ మార్నింగే లేచాను. లేచిన వెంటనే ఇవాళ ఫ్రైడే కాబట్టి హెడ్ బాత్ చేయాలి, చర్చ్కి వెళ్ళాలి కాబట్టి సో రెడీ అవుతున్నానండి. సో వర్క్ అంతా ఇంట్లో అమ్మ చేసిందండి. నేనైతే ఈరోజు ఏం చేయలేదు, కొంచెం లేట్గానే లేచాను. లేచిన వెంటనే కొంచెం టీ తాగేసి టిఫిన్ అయితే చేసేసి ఇంకా రెడీ అవ్వడం అయితే స్టార్ట్ చేశానండి. సో ఇది నా థర్డ్ వీడియో అనమాట. సో చర్చ్కి వెళ్ళడానికి వైట్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను నేను. అది ఎప్పుడైనా సరే, సండేస్ అయినా కానీ ఫ్రైడేస్ కానీ ఎప్పుడు ఏ డేలో చర్చ్ ఉన్నా సరే నేను వైట్ అనేది ఎక్కువ ప్రిఫర్ చేస్తానన్నమాట. సో అది కొంచెం నలిగినట్టు అనిపిస్తే ఐరన్ బాక్స్ వెతుక్కొని 2 గదుల్లోకి వెళ్ళి ఐరన్ బాక్స్ కనిపించలేదండి, వెతుక్కున్న తర్వాత వచ్చి డ్రెస్ అయితే ఐరన్ చేసుకుంటున్నాను. నేనైతే నాకు వచ్చినట్టుగా చేస్తానండి. నేను అంత డైలీ ఐరన్ బట్టలు వేసుకునేది ఏం కాదు. సో కొంచెం బాగా నలిగాయి అనిపిస్తే దానికి నేను ఐరన్ చేస్తాను. ఐరన్ బాక్స్ వెతుక్కున్నాను, ఎందుకంటే లాస్ట్ టైం మా ఇల్లు రెనోవేషన్ అనేది జరిగిందనమాట. సో ఏది ఎక్కడ ఉందనేది కొంచెం వెతుక్కోవాల్సి వస్తుంది, కొంచెం అలవాటు అయ్యేదాకా. సో డ్రెస్ అయితే ఐరన్ చేసుకుంటున్నానండి. నేను ఇప్పుడు బాగా నలిగిపోయిందండి, దానివల్ల చేసుకోవాల్సి వస్తుంది. సో డ్రెస్ అయితే ఐరన్ చేసుకున్న తర్వాత హీటర్తో వాటర్ పెట్టుకున్నానండి. మాదైతే పల్లెటూరే కాబట్టి మాకు పుల్లలని పొయ్యని అవన్నీ ఉంటాయి. సో మేము ఎప్పుడు పొయ్యి అంటించుకుంటాం. బట్ ఆ రోజు ఏంటంటే 10 అయిపోయింది ఈరోజు. సో ఇంకా టైము అవ్వదు అని చెప్పేసి నేను ఇంకా హీటర్ పెట్టేసుకొని హెడ్ బాత్ అయితే చేసేసానండి. సో అప్పటికే 11 అయిపోతుంది, దగ్గర ఇంచుమించుగా 11 అయిపోతుంది. సో హెడ్ బాత్ అయితే చేసేసానండి. బాబోయ్ ఎంత వేడిగా ఉందంటే, నిజంగా రోహిణి కర్త అంటారు కదండి. సో చాలా ఎండగా ఉంది. ఎంత గాల్పు ఉందంటే అంత గాల్పు ఉంది. సో హెయిర్ అయితే ఆరబెట్టుకుంటున్నాను, ఎందుకంటే అంత టైం లేదు జడేసుకునే టైము, ఎందుకంటే 11 ఆల్మోస్ట్ అయిపోతుంది. సో ఇంకా రెడీ అయిపోతున్నానండి. నా రెడీ అంటే ఏమి ఉండదండి, జస్ట్ సన్ స్క్రీన్ అయితే అప్లై చేస్తాను. సన్ స్క్రీన్ మీద పౌడర్ అప్లై చేస్తాను అండ్ కాజల్ పెట్టుకుంటాను, ఐబ్రో పెన్సిల్ వేసుకుంటాను, అలాగనే లిప్ బామ్ కూడా వేస్తానండి. లిప్ బామ్ ఎవ్రీడే నేను డైలీ వాడతాను. అంటే వింటర్ సీజన్లోనే కాదు, రెయినీ సీజన్లో కానీ సమ్మర్ సీజన్లో కానీ ఏ టైంలో అయినా నేను వ్యాస్లిన్ అయితే లిప్స్కి వాడతాను. లిప్ బామ్ లాంటిది అట్లా ఏదో ఒకటి వాడతాను లిప్స్కి. సో రెడీ అయితే అయిపోయానండి ఫైనల్గా. సో ఐరన్ చేసిన తర్వాత కొంచెం బెటర్గా అనిపించింది డ్రెస్ అయితే. సో నా బండి అయితే స్టార్ట్ చేసేసుకొని ఇంక వెళ్ళిపోవడమేనండి, ఎందుకంటే అప్పటికే చాలా లేట్ అయింది. లేట్లో నేను అంత ఫాస్ట్నెస్లో కూడా నేను వీడియోస్ తీసుకుంటున్నాను చూడండి, నిజంగా నాకు అయిపోయామండి. అండ్ వచ్చేసాము, చర్చ్లోనే లంచ్ అనమాట అండి. సో లంచ్ చేసేసి వచ్చేసిన తర్వాత ఇంకా ఈ ఎండలకి హెయిర్ అస్సలు నాకైతే ఇష్టం ఉండదండి. ఇలా హెయిర్ వదులుకోవడం కానీ జడేసుకోవడం కానీ. ఒక క్లిప్ ఒకటి ఉంటే చాలు నాకు. ఈ సమ్మర్ సీజన్ మొత్తం అట్లా క్లిప్ పెట్టేసుకొని
దాన్ని టై చేసేస్తాను హెయిర్ని. నాది కొంచెం కర్లీ హెయిర్ మూలని మరీ నాకు చాలా చికాగ్గా అనిపిస్తుందండి ఎండల టైంలో. సో చూసారు కదండి, ఇంటికి వచ్చేటప్పటికి 2 అయింది, ఆల్మోస్ట్ 2 అయిందండి. 2కి రోడ్ అంతా ఎంత నిర్మానుష్యంగా ఉందంటే, ఎంత బీభత్సమైన ఏంటంటే ఒక్క మనిషి కూడా మనకి కనిపించట్లేదు. చూసారా వీడియోలో, అసలు ఎవ్వరూ లేరు. ఇదైతే మా బయట వ్యూ అండి, మా ఇంటి ముందు వ్యూ అనమాట. సో గోంగూర అయితే ఎండబెట్టుకున్నాము డ్రై పికిల్ చేద్దామని. సో మా ఇంటి ముందు వ్యూ అనమాట, ఇదంతా మామిడి తోట అనమాట. సో ఇది మా స్ట్రీట్ అండ్ దీనికి ఆపోజిట్ అయితే మెయిన్ రోడ్ అయితే ఉంటుంది, అది భీమవరం వెళ్ళే రోడ్ అనమాట అండి. సో ఒక్కళ్ళు కూడా కనిపించలేదండి, నేను వీడియో తీస్తున్నాను సేపు ఒక్కరు కనిపించలేదు. సో మీకు ఈ వీడియో కనుక నచ్చితే